కొనుగోలు సాగుతాయని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పొగాకు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ ప్రతినిధులు లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పొగాకు వేలం కేంద్రం సందర్శన పెట్టుకున్నారని మండిపడ్డారు. మొత్తం రోజు ఇట్లే ఉంటుంది నాన్న చెప్పేది తప్పకుండా వస్తా. కొంత రిజెక్షన్ 100% రిజెక్షన్ ఉన్నాయి. పక్కన పెట్టి తీసుకుంటారు. ఇప్పుడు నాయకుడు పైన 21,840, 22,689, 23,1000, 24,193, 26,100 ఈ రకంగా పెంచుకుంటూ వస్తా ఉన్నాం. దాన్ని మీరు తప్పుగా వక్రీకరిస్తూ మేమేదో రైతులకు అన్యాయం చేస్తున్నామని, మీరేదో ఉద్ధరిస్తున్నారని తప్పుదో పెట్టించి ప్రజల్ని మభ్యపెట్టే పని చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఇది మీకు తగదు. మీరు ఎందుకు ఈ పొదిలో వస్తా ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీ యొక్క మద్యం స్కాముల నుంచి ప్రజలను తప్పుదో పట్టించడానికి ఈరోజు ఈ పొదిలో వస్తా ఉన్నారు. అయినా మేమేం భయపడటంలే. మిమ్మల్ని చూసి ఉచ్చబోసుకుంటున్నామని చెప్పి మీ టీవీలలో చెప్పుకుంటున్నారు. ఎవరు ఉచ్చబోసుకునేది? ఈరోజు ఎవరు ఉచ్చబోసుకుంటున్నారు? మీ దెబ్బకి ఎవరు ఉచ్చబోసుకుంటున్నారు? ఎవరు చెప్పకూడదు తింటున్నారు? ఎవరు ఏం చేస్తున్నారు? అన్ని ప్రజలు చూస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏ రకంగా ఈరోజు ఏ పరిస్థితిలోకి ఉన్నారో ప్రజలు చూస్తా ఉన్నారు. ఏదో మీ చేతిలో ఒక పెన్ను, మీ చేతిలో ఒక కెమెరా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగితే అది ప్రజలు క్షమించరు. మేము ఇంకా 100% ఇంకా రిక్వెస్ట్ చేస్తాం. కంపెనీ